रुको। अरे किधर जा रहे? నేను ఈ ఆఫీస్లో ఎంప్లాయన్ రా. ऐसे नहीं आने का भैया, మేనేజర్ పర్మిషన్ है. वो नहीं देते। अरे दिया रे, मेरे को दिया. हट. एक पागल आदमी है रे। ఏంట్రా అలా చూస్తున్నావు? రవణ ఏంటనే గెటప్? పొద్దున్నే పాల ప్యాకెట్లు వేసి అంకుల్లా ఉన్నావు. అంకుల్ ఇంద్రో మారిలో ధనుషులాగా ఫీల్ అవుతుంటే మారిలో ధనుషులాగా ఏం లేవు, చంద్రముఖిలో వడివేలా ఉన్నావు. అయినా ఏంటన్నా లుంగిలో వచ్చావు ఆఫీస్కి? 3 రోజుల క్రితం నేను ఆఫీస్కి ఎలా వచ్చాను గుర్తు తెచ్చుకో. రవణ ఏమైంది? ఏం కాలేదురా. ఏమైందన్నా? ఎవరికి చెప్పుకోనరా నా బాధ. పొద్దున్నే లేచి ప్యాంటు షర్ట్ వేసుకుని ఎండలో బస్సులు మారి 20 కిలోమీటర్లు తిరుగుతుంటే చెప్పుకోలేని చోట్లల్లా బ్లేడులతో కోసినట్టు ఒకటే ఘాట్లు, నడుస్తుంటే రంపంతో కోస్తున్నట్టు ఒకటే సౌండ్లు. ఏం చేయమంటావురా? ఏం చేయలేము రవణ, అది అందరికుండే ప్రాబ్లమే. అందరికుండే ప్రాబ్లం అయితే ఎవరో ఒకరు సొల్యూషన్ కనిపెట్టాలి కదరా. అదేదో నువ్వే కనిపెట్టొచ్చుగా అన్నా. అవును కదా, కనిపెట్టచ్చు. ఎస్. సరే సరే వదిలే. అమ్మా ఏమైంది? తుప్పు పట్టిన రోబోలో నడుస్తున్నావు. ఏమైందా? సరే ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటారా? ఈ సమ్మర్ అయ్యేంత వరకు నేను లుంగిలో వస్తాను సార్. ఆఫీస్కి లుంగిలా? వద్దు. ఎందుకు వద్దు? ప్రొఫెషనల్గా ఉండదు. ఇలానే కంటిన్యూ అయితే మనిషిలా కూడా ఉండలేను సార్. గరుడు పురాణంలో వేసే శిక్షలా ఉంది సార్ నా పరిస్థితి. నరకం అనిపిస్తున్నాను. సర్లే, ఈ జూన్ అయ్యేంత వరకు, జూలై నుండి మళ్ళీ ఫార్మల్స్లోనే రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పెషాలిటీ ఏదో నాకు కూడా ఇస్తే బాగుంటుందన్నా. వెళ్ళి అడుగురా, నువ్వు అడగకపోతే ఇక్కడ ఏ పని అవదు. వెళ్ళు. వెళ్ళి అడుగుతా. మామ్, నువ్వు రే టోనీ, ఎస్ నువ్వు కూడానా? ఇంకేంటి, పదండ్రా. పదండి. ఓ ఎర్లీగా వచ్చేసామే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏంటో గుడ్ మార్నింగ్ సార్. లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్. ఏరా, ఎప్పుడు ఫార్మల్స్ వేసుకుని ఆఫీస్లో తిరిగేదానికి ఇలా లుంగీలు వేసుకుని ఆఫీస్లో తిరిగేదానికి ఎంత తేడా ఉందిరా? అవును రవన్నా, ఆఫీస్ అంతా రైతు బజార్లా ఉంది, కానీ ప్రతిసారి లుంగి అంటే కష్టమే రవన్నా. ఏరా, కంఫర్ట్గానే ఉందిగా? మన కంఫర్ట్గానే ఉంది, కానీ చూసే వాళ్ళకే మన తొడలు చూడలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇందాకే శోభను ఒక అమ్మాయి ముందు లుంగి ఎత్తే పాపం అమ్మాయి కళ్ళిరి పడిపోయింది. అయ్యో, లుంగి కిందకి దించితే సరిపోయేది కదా. అయినా ఇవన్నీ వేస్ట్ అవన్నా. కాటన్ వేర్లో ఉండేంత సుఖం ఇంకా దేంట్లో ఉండదు. ఒక మంచి కాటన్ షర్ట్ కానీ కాటన్ ప్యాంట్ కానీ వేసుకుంటే అందులో ఉండే లుక్ అండ్ కంఫర్ట్ ఇంకా దేంట్లో ఉండదు. మన ఇండియన్ కాటన్ అంతా ప్రాపర్ కేర్ లేక క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక మంచి ప్యూర్ కాటన్ తెచ్చుకోవాలంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కష్టం ఉండదులేరా, కస్తూరి కాటన్ స్టార్ట్ చేశారు కదా. కస్తూరి కాటనా? అవునరా, స్వయాన మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ టెక్స్ప్రోసిల్ వాళ్ళు కొలాబరేట్ స్టార్ట్ చేశారు. దీనివల్ల మనందరికీ సర్టిఫైడ్ సాఫ్ట్ ప్యూర్ అండ్ కంఫర్టబుల్ కాటన్ తీసుకొని రావడం సింపుల్ అవుతుంది. అవునా? మన ఇండియన్ కాటన్ ఫార్మర్స్ కూడా మంచి రోజులు వచ్చినట్టే. వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ తగ్గట్టు బెస్ట్ ప్రైస్ ఇచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. జస్ట్ వాళ్ళ కాటన్లో ఎలాంటి వేస్టేజ్ లేకుండా చూసుకుంటే చాలు. లైక్ ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, సింథటిక్ ఫైబర్ ఇలాంటివి లేకుండా చూసుకుంటే చాలు.
ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్స్లో దొరుకుతుంది. ఎంత చేసినా రైతు నుంచి ప్రొడక్ట్ బయటకు ఎవరు పట్టుచుంటారన్నా? లేదురా, ఇప్పుడు అందరికీ ఫార్మర్స్ విలువ తెలుస్తుంది. వాళ్ళు లేకుంటే మనం ఎంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా బెస్ట్ క్వాలిటీ మాత్రం రాదు. పైగా అదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. రైతులకి మనం ఎంత సపోర్ట్ ఇస్తే మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అందరూ కస్తూరి కాటన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే నిజంగానే కాటన్ ఫార్మర్స్కి మంచి రోజులు వచ్చినట్టే. ఈయనున్నంత వరకు మనకు మాత్రం మంచి రోజులు రావరా. ఛే! చెప్పండి సార్. అది ఒక చిన్న సమస్య. ఏంటి సార్? క్లయింట్ ఈరోజు సడన్గా వస్తా అంటున్నారు. రానివ్వండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. మేము కూడా రెడీ సార్. మీరు రెడీయే, క్లయింట్ ఇలా మిమ్మల్ని లుంగిలో చూస్తే బాగోదు కదా. ఓ అదే, మేము లుంగి కిందకి దించేస్తాం సార్. లుంగి దించడం కాదు, అసలు లుంగే తీసేయాలి. ఆ? ఆ? నాకు సిగ్గు సార్. నేను అనేది లుంగి తీసి ప్యాంట్ వేసుకోమని. ఏంటి సార్ మీరు చెప్పారు కదా నాకున్న సమస్య, మళ్ళీ ప్యాంట్ వేసుకోరమ్మంటారు? క్లయింట్ చూస్తే ఏం సమాధానం ఇచ్చుకోవాలి? ఒక్కొక్కడు తాపీ మేస్త్రిలా ఉన్నారు. మీరు ఏదో ఒకటి చెప్పుకోండి, నేను మాత్రం లుంగి మాత్రం తీను. నేనే కాదు, వాళ్ళెవరు తీరు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది సార్, అర్థం చేసుకోండి. వీళ్ళు మారు. Shall we wrap it up? I need to leave. యా వస్తున్నారు, దే ఆర్ కమింగ్. హలో సార్. హలో. వాట్ ఈస్ దిస్ అటైర్? అంటే ట్రెడిషనల్ డే సార్. ట్రెడిషనల్ డే ఈ రోజేం పండగ లేదే. సార్ మాకు ప్రతిరోజు పండుగ సార్. యా ఎస్ ఎవ్రీడే. అంటే ట్రెడిషనల్ అటైర్ లాగా కూడా లేదు, లుంగీలు కట్టుకొని వచ్చేసారు. అంటే ఈరోజు ఓల్డ్స్ లుంగి డే సార్. లుంగి డే. వరల్డ్స్ లుంగీ డే. ఎస్. ఇది ఎప్పుడు పెట్టారు? రే ఎందుకు జంకుతున్నారు సార్? మాకు జీన్స్ వేసి కింద అదే. యాక్చువల్లీ నాకు కూడా అదే ప్రాబ్లం. అవునా? అయితే మీరు కూడా మాలాగే లుంగిలు వేసుకోండి సార్, చల్లగా ఉంటుంది. చూస్తుంటే నేను కూడా ఈ పాలసీ ప్రవేశపెట్టాలేమో మా ఆఫీస్లో. గుడ్ డెసిషన్ సార్, కార్పొరేట్ ఆఫీస్ కల్చరే మార్చేస్తున్నారు కదా. అది సార్ లుంగిలో ఉన్న పవర్. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ.